ప్రస్తుతం ఉన్న యువ హీరోలలా తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోలల్లా విశ్వక్సేన్ గిట్లా ఉంటాడు. అయితే విశ్వక్సేన్ నటించిన ఇటీవలనే మెకానిక్ రాకీ సినిమా ఈ నెల 22 తారీఖున మన ముందుకు రాబోతున్నదంట. అయితే దీంట్లో పూర్తిగా కమర్షియల్ వినోదం లెక్క తెరకెక్కించిన ఈ సినిమాల విశ్వక్సేన్కి జోడీ లెక్క మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తురంట. అయితే ఇప్పటికే టీజర్ అయితే వదిలిర్రు, అద్భుతమైన స్పందన అయితే వస్తున్నది. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఇట్లా షురూ చేసిరంట. ఇటీవలనే ఒక కార్యక్రమం వల్ల విశ్వక్సేను దీని గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడంట. అయితే ఏదైతే ఈ సినిమాల మెకానిక్ రాకీలా ఆయనకు జోడీ లెక్క నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నదో ఆమెకి అప్పట్లోనే ఫలక్నామా దాస్ సమయంలో ఆమెకు ఆ కథ పోయి చెప్పినా అప్పుడు ఆమె తిరస్కరించింది. అయితే ఇది ఈ నగరానికి ఏమైంది, సినిమా చేయకన్నా ముందు సమయంలోనే టికెట్ వేసుకొని మరి బెంగళూరుకి పోయి కథ చెప్పినా ఆయన ఇట్లా ఆమె చేయలేదు. ఇక ఆ సమయంలో డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఇక టికెట్ వేస్ట్ అయిపోయింది అని బాధేసింది. అయితే ఇప్పుడు అదే శ్రద్ధా శ్రీనాథ్ నా మెకానిక్ రాకీ సినిమాలా నాతో నటిస్తున్నది అని అంటే ఇక దీని గురించి ఆలోచన వచ్చినప్పుడు ఇక మస్తుగా కిక్ అనిపించింది అని పంచుకున్నాడంట. అయితే ఎవరైనా సరే కానీ ఇప్పుడు మొదట్లో వద్దన్న హీరోయిన్ తర్వాత వస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అని చెప్పి ఆయన అన్నాడంట. అయితే ప్రస్తుతం ఈయన మాటలు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయంట. అయితే ఏదైతే ఫలక్నామా దాస్ సమయంలో విశ్వక్సేన్కి ఇప్పుడున్నంత పేరైతే అప్పుడు లేకపాయే. ఇక అప్పుడప్పుడే మెల్లగా ఆయన ఒక గాడిలా సినీ జీవితం అనేది నిర్మించుకునే ఇదిలో ఉన్నాడు కనుక ఇక అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడైతే తెలుగులో ఈయనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ని అయితే ఏర్పరచుకున్నాడు. అయితే ఈ సినిమాతోని ఖచ్చితంగా ఈయన మార్కెట్ కానీ ఈయన పేరు కానీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వక్సేన్ నమ్మకంగా ఉన్నాడంట. ఇక ఈ సినిమా తర్వాత మరో 2-3 సినిమాలు ఇట్లా చేసేటందుకు సిద్ధంగా ఉన్నాడంట. ఇక మీకు గిట్లా మీ జీవితంలో ఇటువంటి అనుభవాలు ఏవైనా ఎదురైనాయా? ఏవైనా ఉంటే కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడొక గంట ఉంటుంది, అది కూడా ఒక్కరి మళ్ళొస్తా.